గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు రాము. విక్టర్స్ లైఫ్ సైన్సెస్ నుంచి నేను మా ఫ్రెండ్కు వాళ్ళ అబ్బాయి బ్లడ్ తక్కువైందని ఒక బ్లడ్ అడిగాను. నన్ను బ్లడ్ అడిగితే నేను బ్లడ్ ఇవ్వలేనన్నా, బ్లడ్ ఉత్పత్తి కానికి ఏమి ఇస్తానో నేను చెప్పకుండా ఇస్తాను, తీసుకెళ్ళని చెప్పి సార్కి ఇచ్చాను. వాడిన తర్వాత వాళ్ళ బాబు వాళ్ళ పాప ఇద్దరు ఆయన హ్యాపీగా హెల్తీగా ఉన్నారు. సో సార్ కూడా వాడుకున్న తర్వాత కూడా ఆయన కూడా హెల్తీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మాటల్లో విన్నాం. హాయ్ సార్. హాయ్ సార్. నా పేరు రాము. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. మంచి రోజు కలిసాము. చాలా రోజులు కలుస్తున్నా సార్. ఇది బాటిల్ మీ బాబుకు మీ పాపకు వాడినారు కదా, ఎలా వాడినారు, ఏ రీజన్తో వాడినారు పర్పస్ ఏంటి? బ్లడ్ చాలా తక్కువ అయ్యి నేను మీ కాటికి వచ్చిన సార్. అప్పుడు ఏం చదువుతాను పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకళ్ళు 10th ఒకళ్ళు చదువుతారు సార్. అంటే రీజన్ ఎందుకు బ్లడ్ తక్కువైంది వాళ్ళు? బ్లడ్ తక్కువైంది సార్. హాస్టల్లో ఉండి కొంచెం బ్లడ్ చాలా తక్కువ అయిపోయిందా, మీరు ఏదో టానిక్ ఇస్తారంటే కురాకిల్. ఓకే. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఇచ్చినారు కదా, మాకు చాలా ఉపయోగపడింది. అప్పుడు ఆయనకు బాబుకు బ్లడ్ ఎంత అనేది 4.5 పాయింట్లు ఉంది సార్. ఇది వాడిన తర్వాత ఎంత ఉత్పత్తి అయింది? 9.5 పాయింట్లు సార్. ఎన్ని రోజులు రిజల్ట్ వచ్చింది సార్? ఒక 25 రోజులు, నెల. ఇద్దరికి ఒకరికి? ఇద్దరికి వచ్చి ఒక బాటిల్ చెరీ సామం వాడినాము. మేము ఒకటి తెచ్చుకున్నాం కదా, ఆ బాటిల్ కానీ చాలా బాగా పనిచేసింది. మీకు ఎలా ఉపయోగపడింది? మీరు దేనికి వాడినారు? నేను గ్యాస్ ట్రబుల్కు, కడుపు ఉబ్బరానికి, కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడేవాడిని, దానికి తెచ్చుకొని చాలా బాగా ఉపయోగపడింది నాకు. అంటే ఇది ఎన్ని రోజులు వాడినారు మీరు? నెల 10 రోజులు అయిపోయింది సార్. నెల 10 రోజులు. సో మీరు వాడిన తర్వాత బాగుందా, ముందుకు బాగుందా? వాడిన తర్వాత బాగుంది సార్. అంతమందికి ఏమైనా మెడిసిన్ వాడేవాళ్ళ? ఇప్పుడు సార్ గ్యాస్ ట్రబుల్ మాత్రం తీసుకుంటుంది, కానీ ఇంకా అన్నీ వద్దు అనిపించింది. అన్ని పక్కన పెట్టేసి ఇది ఒకటి టానిక్ ఒకటి వాడుతున్నాను. ఇది వాడిన తర్వాత మీకు రిజల్ట్ వచ్చింది. మళ్ళీ ఏమైనా స్ట్రగుల్ వచ్చినా? ఏం లేదు సార్. వాడిన తర్వాత మళ్ళీ ఏం లేదు. ఇప్పుడు ఎంత సార్ అయిపోయింది? ఇది వారం అవుతుంది సార్. అయిపోయింది. మళ్ళీ నేను మీ దగ్గరికి రావాలనుకుంటుంటే కొంచెం పనుల మీద రాలేకపోతున్నాను.